రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అఘోరి అలియాస్ శ్రీనివాస్ కి సంబంధించి రీసెంట్ గా ఒక వీడియో హల్చల్ చేస్తోంది. అయితే తన పెళ్లి పైన అలాగే వాళ్ళిద్దరూ కలిసి ఉండడం పైన తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నానని, సో ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పి కూడా ఆ వీడియోలో ఆమె పేర్కొంది. అయితే ఇదే కాకుండా ఇలాంటి నెగిటివ్ థంబ్నెయిల్స్ పెట్టినా లేకపోతే నెగిటివ్ గా మాట్లాడినా కూడా మేమిద్దరం ఆత్మార్పణ చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాము, ఆ ఆత్మార్పణ కూడా మీకు లైవ్ లో చూపిస్తాము అని చెప్పి కూడా ఆ వీడియోలో తను చెప్పడం జరిగింది. అయితే నిజంగా ఆత్మార్పణ చేసుకోవడం అన్నది శ్రీనివాస్ కి ఇది కొత్తేమి కాదు. గత కొన్ని నెలలుగా మనం చూస్తూ ఉన్నాము. పోలీసులు తనని హ్యాండ్ ఓవర్ చేసుకో అంటే అరెస్ట్ చేయాలని చూసినా లేకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళాలని చూసినా కూడా తాను ఆత్మార్పణ చేసుకుంటాను అని చెప్పి పలుమారు సార్లు అటెంప్ట్ చేసినట్టు కూడా మనం చూస్తూనే ఉన్నాము. గత కొన్ని రోజులుగా కూడా ఇలాంటి హల్చల్ ఇలాంటి కాంట్రవర్షియల్ ఇష్యూస్లోనైతే చిక్కుకుంటూ ఉన్న ఈ అలియాస్ శ్రీనివాస్ ఈ రోజు ఇలాంటి వీడియో రిలీజ్ చేయడం అనేది నిజంగా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అసలు ఆత్మార్పణ అంటే ఏంటి, అసలు చనిపోవాల్సిన అవసరం ఏంటి, తిని చేసిన పని ఏంటి, అసలు ఈ రోజు తను ఏం చెప్పి ప్రజల్లోకి వచ్చాడు, ఎందుకు ఇంత విమర్శ ఎదుర్కొంటున్నాడో తనకి తెలియదా, తెలియకుండానే ఇలాంటి విమర్శలన్నీ కూడా తన పైన కావాలని చేస్తున్నారు అని ఎలా అనగలుగుతున్నాడు అని చెప్పి కూడా ఇటు నెటిజన్లు అందరూ కూడా ఫైర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి అసలు శ్రీనివాస్ ఏం మాట్లాడాడు ఏంటి అన్న వీడియో ఒకసారి చూద్దాం. ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా మేము ఉండేది మేము ఉన్నాం, మా తీరులో మేము ఉన్నాం, అన్నిటికీ మేము తెగించే ఉన్నాము. పిల్లల్ని కంటాము, దత్తత తీసుకుని పెంచుకుంటాము. ప్రజలందరికీ మా ఇద్దరిదే భారం అయితే లోకాన్ని కూడా వదిలేసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు మాదే ఇబ్బంది అయితే చెప్పండి, చచ్చిపోతాం. నేనంటుంది ఒకటే, మేము మేజర్స్, మా ఇష్ట ప్రకారం మేము పెళ్లి చేసుకున్నాము, లేదు సహజీవనంగా ఉంటున్నాము. ఇబ్బంది అయితే చెప్పండి. అందరికి చూడడానికి నచ్చలేదు వీడియో పెట్టి మేమే భస్మం అయిపోతాం, ఓకేనా? అప్పుడు ప్రజలందరూ ఎవరైతే అందరు అంటున్నారో అందరూ బాగుండండి, మీరే ఒక 2 ప్రాణాలు పోవడానికి మీరే కారణం. మమ్మల్ని విడదీయాలి అని మాత్రం అనుకోకండి. మమ్మల్ని విడదీస్తే మాత్రం మేము చచ్చిపోవడం 2 ప్రాణాలు తీసిన వాళ్ళే అవుతారు. ఇలా చేసుకోకపోతే ఓకేనా, శివ విష్ణు బ్రహ్మనే కాదు, శ్రీ వర్షినే కాదు, చెప్తున్నాను కదా, ఎంతకైనా తెగించున్నాం. మా జీవితాల మధ్యలో రాకండి, మేము హ్యాపీగా బతుకుతున్నాం, ఓకేనా? ఇంతకంటే ఎక్కువ చెప్పలేం. హర హర మహాదేవ్. రైట్, అయితే విన్నారు కదా, వాళ్ళ జోలికి గనక వస్తే వాళ్ళు ఆత్మార్పణ చేసుకుంటాము, మేమే సమస్యగా మారితే మేము ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాము అని చెప్పి ఆ ప్రేమ జంట ఇవాళ మీడియా ముఖంగా చెప్పడం కూడా జరుగుతుంది. ఇదే అంశం పైన డిస్కస్ చేద్దాం. ఇవాళ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు కాశీ నుంచి బాలకృష్ణ గారు. రైట్, నమస్తే బాలకృష్ణ గారు. రైట్, వీడియో అయితే చూస్తున్నాం కదా, వీళ్ళిద్దరూ కూడా ఎవరైనా నెటిజన్స్ వాళ్ళపైన నెగిటివ్ గా మాట్లాడినా లేకపోతే నెగిటివ్ గా ఇవాళ మీడియా థంబ్నెయిల్స్ పెట్టినా నెగిటివ్ గా ఎవరు డిస్కస్ చేసినా సరే మేము ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాము, ప్రాణాలతో మేము ఉండం, ఇంకా మేమే మీకు బరువైపోయామా అని చెప్పి వీళ్ళు మాట్లాడిన తీరు మీరు ఏ విధంగా చూస్తారు? ఈ ఆత్మార్పణం అన్న దానిపైన ఏమంటారు మీరు? అమ్మా, సనాతన ధర్మం అని చెప్పి వచ్చింది వాడే, ఎవడు రమ్మన్నాడు? గో సంరక్షణ చేస్తాను వచ్చింది వాడే, ఎవడు రమ్మన్నాడు? ఆడపిల్లల్ని మర్యాదగా ఉండదు సరిగ్గా చూడకపోతే అన్నాడు, ఎవడు రమ్మన్నాడు? అన్నీ చెప్పింది వాడే. పైగా ఆ వర్షనీకి వాళ్ళలో జెన్యూనిటీ కనపడింది. ఇక్కడ విషయం ఏంటంటే వీడి ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని తెలిసి సడన్ గా మీడియా ముందుకు వచ్చి సొల్లంతా చెప్తే ఇంటానికి ప్రజలు చెవుల్లో పూలు పెట్టుకోలేరు. నువ్వు ఆత్మార్పణ చేసుకుంటా, ఆత్మార్పణ చేసుకోరా, ఎవడికి నష్టము? దేశానికి ఏమన్నా నష్టమా? రాష్ట్రానికి ఏమన్నా నష్టమా? కాకపోతే నీతో పాటు ఆ అమ్మాయి కూడా ఆత్మార్పణ చేసుకుంది అని ఒక చిన్న బాధ అంతే. నువ్వు చస్తే చావు. ఎన్నిసార్లు చెప్తావు నేను చస్తా అని? చచ్చేవాడు ఎప్పుడు చెప్పి చావడు. నేను ఈ సరిహద్దులకే రాను అని చెప్పావు కదా, నువ్వు ఎక్కడలా వస్తావు? భారతదేశం మొత్తం పోలీసులు ఉంటారు, నువ్వేదో అతి తెలివిగా మాట్లాడుతున్నానని మాట్లాడుకో. అయితే గురుగారు ఇది కేవలం బ్లాక్ మెయిల్ చేయడానికి మాత్రమే ఇలాంటి వీడియో రిలీజ్ చేశాడు అనుకోవచ్చా? అందరికి కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అనుకోవచ్చా? 100% బ్లాక్ మెయిలేనమ్మా. అంతకు ముందు ఎన్నిసార్లు చెప్పలా ఆత్మార్పణని? శ్రీకాళహస్తిలో చెప్పాడు, ఇంకో చోట చెప్పాడు. చెప్పేవాడు ఎప్పుడు చెప్పిసావాడు. ఆ తర్వాత విషయం ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు వీడి వెనకాలన్నటువంటిది ఎవరు పెద్దలున్నారు? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక జడ్జి గారు అయితే బెంగళూరులో ఉన్నారని వాడే చెప్పాడు.
ఇంకో జడ్జి గారు కూడా ఉన్నారని నా అనుమానం. నువ్వు చస్తా 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 ఎవరిని బెదిరిస్తావురా గాలిముండా కొడక? తమాషాలు ఆడుతున్నావా? ఇటువైపు రావా? కేదార్నాథ్ లో ఉంటావా? అదే మొన్నటి వరకు కూడా తను చెప్పడం జరిగింది, నేను తెలంగాణ వస్తాను, తన పైన ఉన్న కేసులకి సంబంధించి నేను క్లారిఫికేషన్ ఇచ్చుకుంటాను అని నిన్నటి వరకు చెప్పిన వ్యక్తి ఈ రోజు నేను అటు ఆంధ్రాకి కానీ తెలంగాణకు కానీ నేను రాను, నేను ఇంక ఇక్కడే ఉంటాను, మీరెవరు మా జోలికి రావద్దని చెప్తున్నాడు. అబ్బా మీకు పాయింట్ అర్థం కావట్లా. చట్టాలను తిట్టాడు, న్యాయస్థానాలను తిట్టాడు, డిపార్ట్మెంట్ వాళ్ళని కొట్టాడు. మీడియా ఏ మీడియా అయితే వాడిని హైప్ చేసిందో ఆ మీడియా వాళ్ళని కూడా ఫోన్ చేసి కత్తులతో చంపేస్తా అన్నాడు. వాడి పక్కన ఎవడో గొట్టంగాడు ఉన్నాడు, వాడి శిష్యుడు, వాడు ఫోన్లో మాట్లాడటం. ఈడికే గతి లేదు. ఒరే దొంగనా కొడక, నీ నాటకాలు చాలా చూసా. ఫస్ట్ ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడుతున్నా ఇను. నువ్వు ఎవరికి ఫోన్లు చేసి డబ్బులు ఆఫర్ చేశావో నాకు తెలుసు. నీ వెనకాల ఏ రాజకీయ నాయకులు ఉన్నారో నాకు తెలుసు. నీ వెనకాల డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరున్నారో నాకు తెలుసు. ఇవన్నీ నేను హైదరాబాద్ వచ్చి విత్ ప్రూఫ్స్ తో ప్రెస్ మీట్ పెడతా. మొత్తం కూడా గురుగారు అంటే మీరు మొత్తం కూడా సేకరిస్తున్నారా వివరాలన్నీ? అంటే ఏ పొలిటీషియన్ ఉన్నాడు, లేకపోతే డిపార్ట్మెంట్ లో ఎవరు ఉన్నారు అని చెప్పి, ఇటు లాయర్స్ కానీ లేకపోతే జడ్జిలు కానీ ఎవరెవరు ఉన్నారు అని చెప్పి ఇప్పుడు మొత్తం కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు గ్యాదర్ చేస్తున్నారా? మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 60% ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇప్పుడైతే నేను రివీల్ చేయదలుచుకోలేదు, మీడియా ముందుకి కూడా రాను. ఇవన్నీ డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారికి అందజేస్తాను. తర్వాత మీడియాకు వస్తా. ముందరే మీడియాకు వస్తే ఈ ముండా కొడుకు వేసే నాటకాలు ఏంటో నాకు బాగా తెలుసు. ఇక్కడ పాయింట్ అది కాదమ్మా. నేను ఒక మాట మాట్లాడతాను, దయచేసి మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. విశాఖపట్నంలో ఒక గురువు ఉన్నాడు, ఆయన గురువు అని నేను అనను, ఆయన పేరు యోగి ప్రభాకర్. యోగి ప్రభాకర్ గారు గతంలో కూడా మాట్లాడారు కదండి, గతంలో ఈయనకి బట్టలు కప్పడం కావచ్చు అన్ని అతను గురువు అని చెప్పాడు కదా. ఒక్క నిమిషం తల్లి. ఈ యోగి ప్రభాకర్ గారు వీడిని తీసుకెళ్లి బట్టలు కప్పి వీడు అఘోరావాడు, వీడు తోపు తురుము, వీడంత గొప్పవాడు లేడు అని మీడియాకి చెప్తే ప్రస్తుతం చిన్న చిన్న సాధనలు చేసుకునే వాళ్ళు ఏ స్థితిలో ఉంటారో ఆలోచించండి. ఆయన చెప్పిన దానికి నమ్మి ఈ ముండా కొడుకు దగ్గరికి వెళ్తే వీడికి ఏమొచ్చు? ఒక పాయింట్. రెండు, అదే యోగి ప్రభాకర్ గారు హిమాలయాల్లో గురువులందరూ కలిసి మీటింగ్ పెట్టుకున్నాం, ఇంకా నయం హిమాలయాల్లో పెట్టుకున్నాం అన్నాడు, మేఘాల్లో పెట్టుకున్నాం అలా మీటింగు. తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఎవరిని తీసుకురాకూడదు అని కొత్త విషయాన్ని, ఓ గొప్ప విషయాన్ని కనిపెట్టినట్టు చెప్పాడు. తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఏ పని చెయ్యకూడదని నువ్వు చెప్పేదేంటి? భగవంతుడే చెప్పాడు. ఏం సందేశం ఇస్తున్నారు? ఇకపోతే వాడొకడు ఉన్నాడు అక్కడ, రాజేష్ నేమగోర, ఆయన క్లిప్పింగ్ చూసా నేను. డ్యాన్సులు వేయటం, సిగరెట్లు తాగటం. అఘోరాలు డ్యాన్సులు వేస్తారా? సిగరెట్లు తాగావంటే తాగొచ్చు. ఆ అట్మాస్ఫియర్ చూస్తే నువ్వు సిగరెట్ తాగావా, గంజాయి తాగావా, బంగు తాగావా ఎవరికి తెలుసు? వీడు చస్తా 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 అంటాడు. ఆ చచ్చేదో తొందరగా చావు. ఈ మీడియాకి పెట్టిన దరిద్రం వదిలిపోతుంది. అసలు ఇంకా విచిత్రం, సంవత్సరం నుంచి రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ఒక ఎమ్మెల్యే ఇలా మాట్లాడాడు, ఒక ఎంపీ ఇలా మాట్లాడాడు, ఒక ముఖ్యమంత్రి గారు ఇలా సందేశం ఇచ్చాడు అనే న్యూస్ ఒక్కటి ఉందా? పైగా సీఎం రేవంత్ రెడ్డి గారిని నా బూతులు తిడతావా? నువ్వెంత, నీ బతుకెంతరా? నేను ఫస్ట్ నుంచి నీ గురించి చెప్తూనే ఉన్నా. నిన్న మీరు ఒక వీడియో కనుక చూసినట్లయితే ఇటు సీఎం రేవంత్ రెడ్డినే కాకుండా అంబేద్కర్ గారిని కూడా తిట్టడం మీరు విన్నారో లేదో చూడాలి మరి ఒకసారి. అంబేద్కర్ గారిని తిట్టడం కూడా విన్నా. అంబేద్కర్ గారిని తిడతాడు, సీఎం గారిని తిడతాడు, వాడి ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. వాడి ఉద్దేశం ఏంటంటే, నేను అఘోర బట్టల్లో ఉన్నా, నన్నెవ్వరూ ఏం చెయ్యలేరు. ఒరే, నీకు అఘోర ఇచ్చిన నీ గురువు ఎవడో రమ్మనరా. నేను అంతకు ముందు కూడా చెప్పా, నీకు గురువు లేడు, ఏమీ లేడు. నువ్వు చేసే దొంగ పనుల గురించి చెప్పా 7 నెలల క్రితం, ఇప్పుడు కాదు. అమ్మాయిల్ని ఎలా మోసం చేసావో చెప్పా 7 నెలల క్రితం. నీ అంగాన్ని తీయించుకుని ఎలా తీయించుకున్నావో చెప్పా 2 నెలల క్రితం. నీ కథ అంతా తెలుసు.
నీ స్టోరీ అంతా తెలుసు. సిగ్గు లేకుండా ఇష్టం వచ్చినట్టు దున్నపోతు తిరిగినట్టు తిరుగుతున్నావే. అసలు నిన్ను కాదురా అనాల్సింది. ఇన్ని నెలల పాటు పోలీసు వారు నీ గురించి యాక్షన్ తీసుకోకుండా ఉన్నారే, వాళ్ళని తప్పు పట్టాలి. ఇప్పుడు వర్షిణిని తీసుకెళ్ళావు, నువ్వు తీసుకెళ్ళావా, ఆ అమ్మాయి వచ్చిందా తర్వాత విషయం. స్పెరంతో మీరు పిల్లల్ని కంటారా? సిగ్గుందా అమ్మాయికి? అమ్మాయి కడుపు తినేది అన్నమేనా? ఇద్దరు ఏమన్నా తోడు దొంగలా? ఇద్దరు కలిసి నాటకం ఆడుతున్నారా? డబ్బుల కోసం ఏమన్నా వేషాలు వేస్తున్నారా? వాడి దగ్గర డబ్బు ఉందని వెళ్ళిందా? లేదు, మామూలుగానే వెళ్ళింది. ఏం చూసి వెళ్ళింది? నీలో ఉన్న జెన్యూనిటీ, ఆ వర్షిణి అనే దాన్ని పాపించడానికి చెప్పమనండి నాకు. ఏం జెన్యూనిటీ కనపడిందో? మీ ఇద్దరి పెళ్లి జరిగిందా? పెళ్లి చట్టబద్ధమా? ఎవరు చెప్పారు? పెళ్లిలో చదివిన మంత్రాలు పెళ్లి మంత్రాలేనా అవి? నీ చుట్టూ ఏదో నలుగురు సాధువులుంటే వాళ్ళని చూసి మేము భయపడిపోతామా? రే, నువ్వు ఏ స్టేట్లో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడ కూడా మా మనుషులు ఉంటారు. నువ్వేదో పెద్ద తురుము కాటు అని మాట్లాడుకోబాక. నీకు ఏమీ లేదు. నా కొడుక, నిజంగా ఈ చట్ట వ్యవస్థలు కనుక లేకపోయి ఉంటే నడి రోడ్డు మీద చిటి పేర్చి నిన్ను సజీవ దహనం చేసేవాళ్ళం. నువ్వు ఆత్మార్పణ చేసుకోకర్లా. ఒకసారి అడుగు పెట్టి చూడు. ఇప్పుడు భయం వేస్తుందా? ఇటు పక్క రాను అని చెప్తున్నావు. నువ్వు రాకపోయినా నీ తోలు తీస్తారు. నెక్స్ట్ కమింగ్ టు రాధికా గారి పాయింట్ అమ్మ. ఆవిడెవరో అడ్వకేట్ గారు. ఆవిడ ఎందుకు కేసు పెట్టింది? ఒక ప్రశ్న. ఎవిడెన్స్లు ఏమి ఇచ్చింది? రెండో ప్రశ్న. ఆ వీడియో చూసి వీడు పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆవిడకి ఎవిడెన్స్లు ఉన్నాయా లేదా అనేటువంటిది పెద్ద డౌట్ నాకు. ఎందుకంటున్నానంటే ఈ మాట, నాకు తాళి కట్టాడు, తాళి వాడే తీసుకెళ్ళిపోయాడు. తాళి కట్టడం ఏంటి, వాడు తీసుకెళ్ళటం ఏంటి, ఈవిడ మీడియా ముందు మాట్లాడటం ఏంటి, చాటింగ్ చేసే లిస్ట్ ఉంది. అయితే ఏంటి, దానివల్ల ఏం కేసు బుక్ అవుతుంది? డబ్బులు ఇచ్చింది ఉంది. అయితే ఏంటి, దానివల్ల ఏం కేసు బుక్ అవుతుంది? చీటింగ్ కేసు బుక్ అవుతుంది. మీరు అడ్వకేటే కదా, ఆవిడ కూడా. ఆ మాత్రం జ్ఞానం లేదా ఆవిడికి? జ్ఞానం లేకుండానే తాళి కట్టించేసుకుందా? ఆవిడికి కూడా ఏదో స్వార్థం ఉండబట్టే వీడితో నాటకాలాడింది. కాదు గురుగారు, ఈ రోజు రాధిక కూడా కేవలం డబ్బుల కోసమే ఈ ట్రాప్ అంతా మీడియాని మళ్ళీ పక్కదో పట్టించడానికి తను కూడా ఎంటర్ అయింది అనుకోవచ్చా? మరి అయ్యుండొచ్చు. అవును అని ఖచ్చితంగా చెప్పలేను కానీ అయ్యుండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇక్కడ ఏదైనా కానీ ఆడపిల్లలు ఎటువైపు వెళ్తున్నారు, ఏం నేర్చుకుంటున్నారు? ఈ ఇద్దరు దరిద్రుల వల్ల, ఈ శ్రీనివాస్ గాని ఆ వర్షిణిది గాని, ఇద్దరి దరిద్రుల వల్ల సమాజంలో యువతీ యువకులకు ఏం నేర్చుకుంటున్నారు? ఇవన్నీ పక్కన పెడితే నిన్న జీటీవీలో ఒక ప్రోగ్రాం చూసా. ఆయన ఎవరో బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడంట, మురళీకృష్ణ శర్మ. వాడికి బుద్ధి ఉందా? బుద్ధి లేదా? నగ్న పూజలు ఎలా చేస్తారు, యోని పూజలు ఎలా చేస్తారు? అఘోరా సూపరు. వాడు 2వ క్లాస్ వ్యాస్ అయ్యాడు. అసలు వీడికి అఘోరాల గురించి ఏం తెలుసు? నగ్న పూజలు యోని పూజల గురించి మీడియాలో మాట్లాడతావా? ఇలాంటి వాళ్ళని మీడియాలో కూర్చోబెడతారా? బ్రాహ్మణ కొడుకెట్టా పుట్టావు? అసలు బ్రాహ్మణికి అధ్యక్షుడిగా నువ్వు ఎట్లా ఎన్నుకున్నారు? నిన్ను మాట్లాడేటప్పుడు భాష ముఖ్యం. ఏదొస్తే అది మాట్లాడేటమైనా మీడియాలో కనపడితే కాసేపు రష్మిక మందానా అంటావు, కాసేపు ఎన్టీ రామారావు అంటావు. నీకు అంతగా వాడి ఇష్టమైతే వాడి మోకాళ్ళకి దండం పెట్టుకో, మాకు అభ్యంతరంలా. పిచ్చి పిచ్చి మాటలు మీడియాలో మాట్లాడబాక. అర్థమైందా? ఇప్పటికైనా తల్లిదండ్రులు గురుగారు ఏదైతే మీరు కృష్ణ శర్మ ఈ విధంగా మాట్లాడాడు, ముఖ్యంగా అటు యోని పూజలని వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో, అలాగే శ్రీనివాస్ గురించి కూడా కొన్ని చెప్పడం జరిగింది. తను ఈ అమ్మాయితోని ఫిజికల్గా ఉన్నాడు, ఫిజికల్గా కలిశాడు అని చెప్పి కూడా కొన్ని మీడియా ముఖంగా కూడా చెప్పడం జరిగింది. వీటిని మీరు సమర్థిస్తారా తను చెప్పిన మాటల్ని? అమ్మా, వాడికి అంగం లేనప్పుడు ఫిజికల్ గా ఎలా కలుస్తాడు? అంటే వాడు కలిశాడు అని చెబితే
వాడు అంగాన్ని కట్ చేయించుకోకుండా ఉండాలి. రైట్? కట్ చేయించుకున్న తర్వాత సర్టిఫికెట్ కూడా ఉంది. ఇక్కడ ఇంకా గొప్ప విషయం ఏంటంటే వాడి ఆధార్ కార్డు ఉంటే ప్లే చేయండి. ఎందుకన్నానంటే ఈ మాట, వాడు సర్జరీ చేయించుకుంది 2024లో. ఓకే. వాడి ఆధార్ కార్డులో ఫిమేల్ అని రాసింది. అంటే 2024లోనే ఆధార్ కార్డు తీసుకున్నావా నువ్వు? ఎలా మోసం చేస్తావు జనాన్ని? ఆధార్ కార్డు ఇచ్చిన వాళ్ళు ఎలా ఇచ్చారు నీకు? సరే, అంతకు ముందే ఆధార్ కార్డు ఉంటే శివ, విష్ణు, బ్రహ్మ, అల్లూరి అంటే శివుడికి, బ్రహ్మకి, విష్ణువుకి నీ ఇంటి పేరుతో ఏంట్రా సంబంధం? గాలిముండా కొడక, నువ్వు అఘోర దీక్ష తీసుకున్నావా? నీకు అఘోర మంత్రాలు వచ్చా? ఒక్క మంత్రం రాదు నీకు. ఓపెన్ ఛాలెంజ్, శుక్లాంబరదనం విష్ణు చెప్పు. ఏమీ రాదు. జీరో నాలెడ్జ్ వాడికి. వాడిని మీరంతా కలిసి హైప్ చేశారు. ఏకు మేకై కూర్చున్నాడు. ఇప్పుడు ఈ మేకుని భూమిలో తెక్కుకొట్టాలి. దానికోసం డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళారు. నువ్వు ఎక్కడున్నా పట్టుకుంటారు. నువ్వు ఏదో బిల్డప్లతో మీడియా ముందుకు వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే జనాలు పిచ్చోళ్ళు కాదు. హ్యాపీగా ఆత్మార్పణం చేసుకుంటానన్నది లైవ్ పెడతా అన్నావు కదా, పెట్టు. హ్యాపీగా చూసి సంతోషిస్తాం. మా అందరికన్నా సంతోషపడేది అవి దిక్కుమాలం ఉండా కొడక నీ తల్లిదండ్రులే. ఇలాంటి దరిద్రుడి కన్నా నేను దరిద్రం వదిలిపోయింది అనుకుంటారు. గురుగారు, ఇంకొక విషయం కూడా తను చెప్పడం జరుగుతుంది శ్రీనివాస్. ఆత్మార్పణ చేసుకున్నప్పుడు కూడా నేను లైవ్ పెడతా, అంటే లైవ్ లో మీ అందరికీ కూడా పంపిస్తాను, మీడియా ఛానల్స్ కి ముఖ్యంగా పంపిస్తాను వీడియో అని అంటున్నాడు. అసలు ఆత్మార్పణ చేసుకున్న తర్వాత వీడియో ఎవరు పంపిస్తారు? అంటే ఇక్కడ ఎవరిని ఆత్మార్పణ చేస్తారు అని చెప్తున్నాడు. అంటే వీడు ఆత్మార్పణ చేసేటప్పుడు ఆడి దగ్గర చెంచాగాళ్ళు ఉంటారు కదా, శిష్యులు అనే పేరుతో. నిన్న ఒకడు మాట్లాడాడు ఫోన్లో, మా గురించి మీకెందుకు, వాళ్ళిద్దరు రూములో ఉన్నారు, ఏం చేస్తున్నారు రూములో అంటే భార్యాభర్తలు ఏమైనా చేస్తారంట. ఆడికి సిగ్గు లేదు, ఈ మాట్లాడిన వాడికి బుద్ధి లేదు, వినేవాళ్ళు మనకి బుర్ర లేదు. వాడు ఏది చెబితే అది వింటాం. ఆత్మార్పణ చేసుకోయ్యా, హ్యాపీగా లైవ్లో పెట్టు, మేము చూస్తాం, ప్రశాంతంగా చూస్తాం. చనిపోగానే పండగ చేసుకుంటారు ఆ భారతదేశ ప్రజలంతా. నీ గురించి దొంగముండా కొడక నీ హిందీలో కూడా మాట్లాడా. ఆ వీడియో చూసి నువ్వు బయటకు వచ్చావన్న సంగతి కూడా నాకు తెలుసు. నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా? పిల్ల జీవితాన్ని నాశనం చేస్తావా? పిల్ల ఎటువంటిదైనా సరే, మనకి నచ్చకపోయినా సరే, ఆ తల్లిదండ్రులకి ఎంత పాపం చేసినా ఆ పిల్ల తను కూతురే. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, ఏదో మాట్లాడుతుంది కదా వర్షిని, నరం లేని నాలిక, ఏదైనా మాట్లాడుద్ది. కొన్ని రోజులు పోతే విష్ణు అన్నయ్య, హర్ష అన్నయ్య, మా అమ్మ మా నాన్న పంపించేశారు అఘోరి దగ్గరికి అని చెబుతుంది. ఇంకొన్ని రోజులు పోతే విష్ణు అన్నయ్య నన్ను మానభంగం చేయడానికి ప్రయత్నించాడని కూడా చెబుతుంది. నోటికి వచ్చినన్ని మాటలు చెబుతుంది, అన్ని అబద్ధాలే. ఇప్పుడు ఏదో చెప్తున్నారు కదా లైవ్ లో, ఒరే ఇలాంటి లైవ్లు చాలా చూసా, నీలాంటి వ్యక్తుల్ని చాలా చూసా. నువ్వేదో అన్ని చోట్ల నాకు గౌరవం ఉంటుందన్నావు కదా, ఏ గుళ్ళో గౌరవం ఉంది చెప్పరా? ఏదో కాశీలో నార్త్లో అందరూ నన్ను గౌరవిస్తారన్నావు కదా, నువ్వు కాశీలో ప్రతి ఒక్క ఘోరీని చూపిస్తా, అందరూ డూప్లికేటే. కానీ ఏ బాబా అయినా సరే డ్రెస్సులో ఉంటే గురూజీ అనో బాబాజీ అనో అందరూ సంబోధిస్తారు. ఇక్కడది కాదు, నార్త్ మొత్తం అలాగే సంబోధిస్తారు. ఏదో నువ్వు కారులో వెళ్తూ నీ దగ్గరికి వచ్చి బాబాజీ అనగానే మీడియా వాళ్ళు మీ భక్తులా అంటావు. ఈ పిట్ట కథలు, ఈ పిచ్చి కథలు జనాలకి చెప్పి వింటారు. నేను విన్నాను. నువ్వు నిరంజన అఖాడాకి సంబంధించిన వాడివే, కిన్నెర అఖాడాకి సంబంధించిన వాడివే. ఎవడరా నిన్ను చేర్చింది? ఎవడు చేర్చాడో కూడా నాకు తెలుసు. నిన్ను మొత్తం వస్తాయి, మొత్తం. జస్ట్ వెయిట్ అండ్ సీ. విత్ ఇన్ 10 days నువ్వు చేసిన అరాచకాలు ఏంటి? ఇంకా ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? అమ్మాయిలు హైదరాబాద్లో ఎక్కడ పెట్టావు? వాళ్ళతో ఏం చేశావు? ఎవ్రీథింగ్ బిట్ టు బిట్, ఇంక్లూడింగ్ బయటికి రాని ఇంకొక జడ్జి పేరుతో సహా బయటికి తీసుకొస్తా. నో డౌట్ అబౌట్ ఇట్. నీ తోలు తీస్తా. నేను వారం రోజులు టైం ఎందుకు పెట్టుకున్నానంటే, ఈ లోపల నువ్వు అరెస్ట్ అయితే వాళ్ళకి ఏ దిగులు ఉండదు.
లేకపోతే ఎంతమంది డిపార్ట్మెంట్ వాళ్ళు ఇరుక్కుంటారు. వాళ్ళ ఉద్యోగాలు పోవటం నాకు ఇష్టం లేక, వాళ్ళు ఇబ్బందులకు గురవుతారు అది చూడటం నాకు ఇష్టం లేక, ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళు గౌరవించాలి కాబట్టి నేను మాట్లాడట్లా. ఎరా పోలీసులు అంటే నీకు అంత చులకనగా ఉన్నారా? వాళ్ళకి ఆ ఉద్యోగం రావడానికి ఎంత కష్టపడి ఉంటారు, ఒక అధికారి అవటానికి ఎంత కష్టపడి ఉంటారు. నువ్వు పోలీసులు కొడతావా? నా కొడక, నువ్వు నాకు కనపడితే ఫస్ట్ చెప్పుతో కొట్టేది నేనే. అసలు నిన్ను పోలీసులకు అప్పగించకూడదురా. ముందర పట్టుకొని పళ్ళోడ కొట్టాలి. ఆ తర్వాత చిటి పేర్చి నువ్వెందుకు ఆత్మార్పణ అవటం? నడిబొడ్డున హైదరాబాద్ నడిబొడ్డునో లేకపోతే విజయవాడ నడిబొడ్డునో వస్తే జనాలే ఆత్మార్పణ చేస్తారు. ఏమా వర్షిని, సిగ్గుశరం ఏమన్నా ఉందా నీకు? నువ్వు కూడా ఆత్మార్పణ అవ్వు, హ్యాపీగా ఉంటుంది. నువ్వేదో ఆత్మార్పణ అవుతావని ఎవరిని బెదిరిస్తారు? తల్లిదండ్రులనే. ఎప్పుడో తల్లిదండ్రులు చచ్చిపోయారు నువ్వు చేసిన ఏదో పనికి. ఇప్పుడు నువ్వు ఇంకా బెదిరించేదేంటి? ఇప్పటికైనా నేను ఓపెన్గా చెప్తున్నాను తల్లి, యువతి యువకులు ప్రేమించడం తప్పు కాదు, పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. తల్లిదండ్రుల అనుమతితో నే పెళ్లి చేసుకోవాలి. వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళ కాళ్ళు పట్టుకునైనా ఒప్పించైనా చేసుకోవాలి. చట్టంలో కూడా ఒక్క మార్పు తీసుకురండి. తల్లిదండ్రుల అనుమతి లేకుండా తల్లిదండ్రుల సమక్షంలోనే అది ప్రేమించవచ్చు, మామూలు పెళ్లి అవ్వచ్చు, పెళ్లి చేసుకోవాలి అని ఒక్క చట్టాన్ని తీసుకురండి. చట్టాలు తయారు చేసుకుంది మనమే. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, సారీ అమ్మా నేను మాట్లాడిన మీకు ఏమన్నా ఇబ్బంది కలిగిస్తున్నానేమో మీరు క్వశ్చన్ వేయకుండా. ఇంకో విషయం ఏంటంటే, 23 ఏళ్ళు కని పెంచి నీ ముడ్డి గడిగి నీ మూతి గడిగి నీకు వాక్ స్వాతంత్రం వచ్చింది, నేను మేజర్ని అయ్యాను అని అంటే, చట్టం హక్కులు ఉన్నాయి అంటే నిన్ను కని పెంచి 23 ఏళ్ళు దాటంగానే చట్టం హక్కులు ఉన్నాయా? అలాంటప్పుడు పెంచి 23 ఏళ్ళు రాగానే బయటికి తరివేస్తే ఎలా ఉంటుందిరా? ఇప్పటికైనా గుర్తు పెట్టుకొని రియలైజ్ అవ్వండి, భగవంతుణ్ణి నమ్మండి, భక్తి ఉండాలి, మూఢభక్తి ఉండకూడదు. 1కి 10 సార్లు చెప్తున్నా, వాడు వెధవన్నర వెధవా. వీడి వెనకాల గ్రూపు చాలా ఉంది, చాలా గ్రూప్ ఉంది. సినిమా వాళ్ళు కూడా ఉన్నారు వీడి వెనకాల, చాలా గ్రూప్ ఉంది. అన్ని గురుగారు ఇంకొకటి, ఇప్పుడు ఇంత జరుగుతోంది ఆల్రెడీ ఆత్మార్పణ అని చెప్పి కూడా వీళ్ళిద్దరూ రిలీజ్ చేసిన వీడియో, మరి వాళ్ళ తల్లిదండ్రులు అంటే ముఖ్యంగా ఇటు వర్షిని తల్లిదండ్రులు ఏమైనా రియాక్ట్ అయ్యారా? అంటే మీకు ఏమైనా కాల్ చేశారా? మీరు కూడా కొంత ఎవిడెన్స్ అన్ని కూడా స్వీకరిస్తున్నాను, సీఎంతో మాట్లాడిన తర్వాత యాక్షన్ తీసుకుంటాము అని అయితే మీరు చెప్పడం జరుగుతుంది కదా, దీని గురించి వాళ్ళ పేరెంట్స్తో మీరు ఏమైనా టైఅప్లో ఉన్నారా, ఏమైనా మాట్లాడుతున్నారా? అమ్మ, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అమ్మగారికి షుగర్ డౌన్ అయి పడిపోయారు. ఇప్పటి వరకు ఆవిడ లేవలా, చాలా వీక్ గా ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ నాన్నగారితో మాట్లాడదాము అంటే నాకే కాస్త భయం వేసింది మాట్లాడడానికి. రీజన్ ఏంటంటే, ఆయన బ్రెయిన్ ఇబ్బందితో బాధపడుతున్నారు, బ్రెయిన్ ప్రాబ్లంతో. వీళ్ళని ఇప్పుడు కూడా కదిలిచ్చి బాధ పెట్టడం ఎందుకు అని నేను మాట్లాడలా. ఇంకొకటి, ఇది లిటరల్లీ మోసం చేసిందమ్మా. ఈ వర్షిణి అనే పిల్ల లిటరల్లీ మోసం చేసింది. ఉద్యోగం ఇస్తే కాలుతో తన్నేసింది. తల్లిదండ్రులు కనపడంగానే హగ్ చేసుకొని ఎంతో ప్రేమగా, అబ్బో నేను రియలైజ్ అయిపోయాను అన్నట్టుగా బిహేవ్ చేసి బస్ స్టాండ్కి వెళ్ళి బాత్రూమ్ నుంచి పారిపోయి ఆ దరిద్రం నా కొడుకు చేతి నుంచి డబ్బులు వేయించుకొని మీ ఛానల్లోనే ఇంటర్వ్యూ ఇచ్చింది. అవును గురుగారు, ఒక్కసారి మిమ్మల్ని ఇంట్రెస్ట్ చేస్తున్నా అనుకోద్దు, రుద్ర గారు కూడా లైవ్ లో జాయిన్ అయ్యారు. ఒక్కసారి మనం రుద్ర గారితో కూడా మాట్లాడదాం. రుద్ర గారు నమస్తే అండి. నమస్తే అమ్మా, నమస్తే. రుద్ర గారు, మీరు ఫైట్ చేస్తున్నారు, మొత్తానికి లాస్ట్ కి ఎండింగ్ కి వచ్చింది అని అనుకుంటున్న టైంలోని శ్రీనివాస్ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది, ఆత్మార్పణ చేసుకుంటాను అని చెప్పి. మీరు చూసే ఉంటారు, ఆ విషయం విన్నాము. బాలకృష్ణ గారికి కృతజ్ఞతలు. చాలా మంచి ప్రయత్నంలో పరోక్షంగా ఉన్న మొదటి వ్యక్తి మీరు, భారత గర్వించిన సందర్భం ఇది. ఎందుకంటే ఎక్కడో ఉన్న మహానుభావులు నిజంగానే సత్పురుషులు అంటారు, సాధు పురుషులు అంటారు కదా, ఇలాంటి వ్యక్తులకి
బిరుదుతో సత్కరించకున్న పరమాత్ముడి ఆశీర్వాదం అనువను ఉన్నదని తెలుస్తది. ఎక్కడో ఉండి ఒకటే పోరాటం. ఆయన గారి వయసు ఎక్కడ, ఆయన ఓపికతో మెచ్చుకోవాలి. ఈసారి కాశీకి రైట్. వచ్చినప్పుడు మీ యొక్క దినచర్యల్లో ఆహార పదార్థాలు కనుక్కొని నేను బలం తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఇదొకటి సభాముఖంగా చెప్పాల్సిన విషయం అని అనుకున్నాను. ఎందుకంటే 2-3 రోజుల నుంచి అసలు టచ్ లోకి రావట్లేదు మేమిద్దరం, వేరే వేరే కమ్యూనికేషన్స్ త్రూ. మీరన్న వర్షిణి విషయం వాస్తవం అని చెప్పేసి మీరన్న తర్వాత చూశాను. ఎల్లూరి శ్రీనివాస్ కి నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వర్షిణి నాకు సంబంధించిన దాని ప్రకారంగా చూస్తే ఒక ఆడబిడ్డ రక్షణ. ఎల్లూరి శ్రీనివాస్ 2-3 రోజుల నుంచి కన్వర్గైపోయాడు అనగానే ఆత్మార్పణం అనే ఒక వీడియో వదిలిపెట్టడం ద్వారా ఆయన గారు సమాజాన్ని మళ్ళీ లోకి తీసుకువెళ్ళడం వ్యూహం వచ్చేది. ఎందుకంటే పెళ్లి చేసుకున్నారు, ఒక ఆడబిడ్డ రాధిక బయటకు వచ్చి ఆవిడ పెళ్లి చేసుకున్నారని బయటకు వచ్చి తర్వాత చాలా చోట్లల్లా అర్ధనారీశ్వరులు కేసులు పెట్టాక, సత్పురుషులు కేసులు పెట్టాక, ఎక్కడి నుంచి అన్ని కేసులు చేసిన తర్వాత నువ్వు వచ్చేసి లొంగిపోయి క్షమాభిక్ష అడిగి అందరినీ క్షమించమని అడగాల్సింది పోయి నేను అది అయిపోతా, కేదార్నాథ్ లోనే సెటిల్ అయిపోతా, నన్ను వదిలిపెట్టేయండి, మేము ఇది ఉంటాం అది ఉంటాం అన్నాడు. 3 రోజుల కింద శోభనమే చేసుకున్న మునగాడికి మరి పౌరుషం అంతా ఎక్కడికి పోయింది? పౌరుషంతో మాట్లాడమనే కదా ఆ రోజు మేమందరూ చట్టపరంగా గౌతమి మీరైతే నాతో కమ్యూనికేషన్ లో విత్ లైవ్ ప్రూఫ్ ఉన్నాం కదా మనము. అవును. మరి దెన్ హీ టాక్ అబౌట్ డివైన్, అంటే దేవున్నాడు, హరహర మహాదేవి అన్నాడు, పార్వతీ పరమేశ్వరులమే అన్నాడు, ఆయన పార్వతీ ఈమె పరమేశ్వరుడు అన్నాడు. ఇప్పుడు పార్వతీ పరమేశ్వరు మరి ఆ విధంగా అనడం ఎంతవరకు ఆలోచన తేవచ్చు సొసైటీలో? ధర్మరక్షణ చేసే పరమాత్మ పర్యవేక్షణలో ఉండండి అని సాధు సంతుల వేళల్లో తిరగకూడదు ఈ విధంగా అంటే ఆయన చేసే ఆ మాటలు, ఆయన చెప్పే ఆ మర్యాదలు చూసారా? ఆ ఆడబిడ్డ కూడా మా అలా ఎందుకు పడుతున్నారు, మమ్మల్ని వదిలేయండి అని అంటున్నారు. ఆయన పెళ్ళే చెల్లెదని అన్నారు, ఆయన మొగోడే కాదన్నారు, బాధపడ్డారు. ఇన్ని విధాలుగా చెప్పినాక కూడా ఆ అమ్మాయి ఇంకా ఆ విధంగానే మాట్లాడుతున్నది అనంటే ఎంత నాలెడ్జబుల్ డిస్కషన్ ఇది, ఆలోచించండి మీరు. అంటే ఈ 2 రోజులు గ్యాప్ తీసుకొని అమ్మాయిని మెంటల్ గా అంటే తను ఏం చెప్పినా సరే ఓకే నేను కూడా రెడీ అన్నట్టు సిద్ధం చేశాడు అనుకోవచ్చు అయితే ఈ 2 రోజుల గ్యాప్. ఇప్పుడు ఏమంటున్నాడు ఆత్మార్పణ చేసుకుంటాను, అది కూడా మీకు వీడియో పంపిస్తాను, లైవ్ లోని ఆ వీడియోలు కూడా మీకు పంపిస్తాను, మేమిద్దరం ఆత్మార్పణ చేసుకునేది కూడా అని అంటున్నాడు. ఆత్మార్పణ వీరుడి లక్షణం కాదు కదమ్మా. ఇప్పుడు మనందరం చట్టపరంగా ముందుకు వచ్చినప్పుడు ఆయన కూడా చట్టపరంగా వస్తాను అన్నాడు కదా ఆ రోజు. ప్రూఫ్స్ తో పాటు వస్తా అన్నా, ఆధార్ కార్డులు తెస్తా అన్నా, ఇంకేదో కార్డులు తెస్తానన్నాడు, ఇంకేదో ఇస్తా అన్నాడు, ఇవన్నీ ఇస్తానన్నాడు కదా. మరి ఆ పౌరుషత్వం ఏది అని అడుగుతున్నా. ఇప్పుడు ఆత్మార్పణం అనగానే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలంతా నిన్న మొన్నటి నుంచి ఎన్నో బాధలు వ్యక్తపరిచిన వాళ్ళు ఇప్పుడు ఈయన ఈ మాట వదిలినాక ఇంకా బాధ వ్యక్తపరుస్తున్నారు వాళ్ళు, ఈయన మళ్ళీ మొదలు పెట్టిండు అని. ఇప్పుడు నేను కొన్ని శివరుద్ర సాధు, అక్కడ బాలకృష్ణ గారు ఇద్దరే మాట్లాడతలేరు కదమ్మా. మిగతా వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు, ఈ కొత్త నాటకం మొదలు పెట్టిరు అని చెప్పేసి ఛానల్ ఇప్పుడు కామెంట్లు వస్తున్నాయి కదా, కింద చూస్తున్నాం కదా మనందరం. అవును అవును, వాళ్ళు చెప్పుతున్న విషయం కూడా మీరు ఆలోచించండి. ఏంటంటే ఉత్తరాఖండ్ కేదార్నాథ్ దగ్గర ఉంటున్నా అని అంటున్నాడు, సెటిల్ అయిపోతున్నా అని అంటున్నాడు. నువ్వు ఎక్కడ సెటిల్ అయినా కూడా చట్టానికి అయితే ఒక వాంగ్మూలత్వం ఇచ్చిపోవాలి కదమ్మా. ఇప్పుడు ఒకవేళ ఆయన అక్కడ కేదార్నాథ్ లోనే సెట్ అయిపోతాను, నేను ఇంకా అక్కడే ఉండిపోతాను అంటే ఇక్కడ మీరు అందరూ కూడా తన పైన ఫైల్ చేసిన కేసుల సంగతి ఏంటి, అటు వర్షిణి వాళ్ళ పేరెంట్స్ ఫైల్ చేసిన కేసు సంగతి ఏంటి? ఇప్పుడు మనందరం పిచ్చోళ్ళమ్మా. ఇప్పుడు కేసులు ఫైల్ చేసాము, డిక్లరేషన్ ఇచ్చాము, ఇంకేదో చెప్పాము, ఇన్ని అయిపోగొట్టేసేసి ఈయన వెరీ సింపుల్ గా నేను ఇట్లా ఉన్నా, ఇది నా విషయం అని చెప్పేసేస్తే సమాజం అంతా చిన్నగా కనబడుతుందా అమ్మా? ఇలాంటి వాళ్ళ వల్ల మిగతా వాళ్ళందరూ ఏం నేర్చుకుంటారు చెప్పు తల్లి. బాలకృష్ణ గారు ఇందాక మాట్లాడుతున్న విషయం కూడా గురువు గారు అదే. ఇప్పుడు ఇంకా ఎందుకు మభ్యపడుతున్నాము సమాజాన్ని ఈ విధముగా? నిన్ను ఎవరు చావమంటున్నారు? నిన్ను బ్రతకమని అంటున్నాము కదా. సాధు సత్పురుషుల జీవితం తీసి సహజ సిద్ధమైన జీవితం బతకంటున్నాం కదా. మేము మొత్తుకునేది కూడా అదే కదా. అఘోరా అని అంటావు, నాగసాధు అని అంటావు, ఇవి అన్ని అనడందుకు దాని పేరు ఆత్మార్పణం అనడం ఎందుకమ్మా? ఇది సిగ్గుచేటు కాదా ఈ మాటలన్నీ? సాధన నేర్చుకుంటానన్నది కదా ఆమె, గురు శిష్యులు అన్నది కదా. గురువు గారికి బలం లేదంటనా, ఈ గురువునికి బలం రాలేదంటనా గురువు గారి దగ్గర నుంచి? ఇవన్నీ ఎలా అమ్మ నాన్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? అమ్మ నాన్నలు ఎదురు చూస్తున్నారు కదా. ఇక్కడ ఒక కుటుంబం ఎదురు చూస్తుంది, అక్కడ ఇంకో కుటుంబం ఎదురు చూస్తుంది, మళ్ళీ ఇంకో డబ్బుల విషయం 15 లక్షల విషయం ఎదురు చూస్తున్నారు, ఇంకా ఎంతమంది ఎదురు చూస్తున్నారు? దగ్గర ఒక
8-9 మంది పోలీస్ అధికారుల దగ్గర నుంచి ఉన్న చట్టపరంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆ అమెరికా అమ్మ కేసు పెట్టింది, వాళ్ళు మాట్లాడుతున్నారు. నువ్వు ఎక్కడో ఉండేసి ఆ వీడియో తీసేసి నేను ఇదే ధర్మంని నేను ఇదే అని అన్నట్టు శ్రీనివాస్ నువ్వు బయటికి రావాలి అని చెప్తే నువ్వు ఈ విధంగా బయటికి రావడం కాదు నాయన. నువ్వు వచ్చి నిన్ను నువ్వుగా క్షమాభిక్ష అనేది తీసుకొని అందరు నీ మీద పడ్డ ఆ మచ్చలన్నీ కడిగేసుకొని నేను ఈ విధంగా ఉండను, ఇక పైన సహజ సిద్ధమైన సాధు జీవితాన్ని బతుకుతా అంటే ఈ రుద్రాక్షలు చితాభస్మము ఆ కేశఖండన అంతా తీసేసి జీన్స్ టీషర్ట్ వేసుకొని ఆ అమ్మాయితో నేను విర్రవీగుతానని చెప్పుకోవాలి. అప్పుడు నిన్ను సమాజంలో ఉన్న వాళ్ళందరూ క్షమించగలుగుతారు. నువ్వు ఇట్లా ఉండేసేసి నువ్వు ఏది చేస్తే నడుస్తుంది అనుకుంటున్నావు కదా, నువ్వు చేస్తున్న పొరపాటే అది. నీ వేషాధారణనే నిన్ను ఇబ్బంది పెడుతుంది కదా స్వామి. ఇప్పుడు నన్ను కూడా సాధువే అంటారు అందరూ, మీరు కూడా ఎక్కడి నుంచి తప్పదు చేసుకొచ్చారా అని అడుగుతారు అందరూ. సహజ సిద్ధమైన సాధువులము సహజ సిద్ధమైన జీవితం అని చెప్పుకోవడం యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు నేను ఎక్కడ చెప్పిన హిమాలయాల్లో 14 సంవత్సరాలు ఒంటికాలంగా నిలబడొచ్చానని అలా చెప్పినుంటే ఇప్పుడు నేను ఏమనిగా నిజ నిజాలు మొదటి నుంచి చెప్పుకుని ఉంటే ఈ రోజు ఆ పరిస్థితి రాకపోయేది కదా. కాబట్టి వ్యక్తి వాళ్ళకి పెద్ద థ్యాంక్స్ ఏం చెప్పాలనంటే మొత్తానికి 3 రోజులలో వీడియో ఒకటి రిలీజ్ చేయించారు. శ్రీనివాస్ ఎటుపోయిందో శోభనమ్మ అతను బయటకు రాలేడు అనుకున్నాడు నేను. ఓకే, సో బాలకృష్ణ గారు ఏదో అడగాలనుకుంటున్నారు, అడగండి బాలకృష్ణ గారు. ఇందాక శివరుద్ర గారు చెప్పినట్టు అన్నీ తీసేసి సామాన్య జీవితం గడుపు వదిలేస్తారు జనాలు అంటే చెయ్యాల్సిన పెంట పనులన్నీ చేస్తే వదిలేయాల వాడిని నడి రోడ్డు మీద చితిపేర్చి సజీవ దహనం చేయాలి. వదిలేయటం ఏంటంటే సనాతన, నాకు ఒక్కటే క్వశ్చన్ చెప్పమనండి వాడిని, సనాతన ధర్మం అన్నాడు. అసలు ఈ ధర్మాన్ని సనాతన ధర్మం అంటే ఏంటి అవి తర్వాత విషయం. వీడు ధర్మాన్ని మాట్లాడుతున్నప్పుడు ఇలా లేపుకెళ్ళిపోవటం ధర్మమా అది పక్కన పెట్టండి. ధర్మం అనేటువంటిది ఊపిరి ఉన్నంత వరకు ఉంటుంది. సనాతన ధర్మము అంటే వేద ధర్మమే సనాతన ధర్మం, అది గుర్తుపెట్టుకోండి. వీడిని వదిలే ప్రసక్తే లేదు. వీడి గురించి ఎవిడెన్స్ నా దగ్గర 60% ఉన్నాయి. నేను ముందరే చెప్పే తల్లి, మీకు ఒక 1 వీక్ వెయిట్ చేయండి, నేను వస్తాను హైదరాబాద్కి, అప్పుడు మాట్లాడదాం వీడి గురించి, ఈ బేవర్స్ నా కొడుకు గురించి. ఇక్కడ కమింగ్ టు పాయింట్, ఇందాక రాజేష్ నగోరి దగ్గర ఈవిడ శిష్యురాలు ముందర, అవునవును, ఇప్పుడు మళ్ళీ వీడి దగ్గరికి వెళ్ళింది. గురువుని మార్చొచ్చా? గురువుని మారిస్తే ఈవిడ శిష్యునికో ఇంకో మంత్రం తీసుకున్నా ఉపయోగం ఉంటుందా? ఏ ధర్మంలో రాసింది? గురువుని ఎంచుకునేటప్పుడు పరీక్షించి ఎంచుకోవాలి. ఒకసారి ఎంచుకున్న తర్వాత మనం బతికున్నంత కాలం ఆయనే గురువు. ఆ మాత్రం ధర్మం తెలీదా వాడికి? ఆత్మాహుతి చేసుకుంటావా? హ్యాపీగా చేసుకో, లైవ్ పెట్టు, ఆనందంగా చూస్తాం. దేశానికి పట్టిన దరిద్రం వదిలిపోయిందంటాం. నా కొడక, నేను ఈ టాపిక్ వచ్చినప్పుడే బూతులు వస్తున్నాయి నాకు. నువ్వు చేసినటువంటి పనులు 1 కాదురా, 2 కాదు, అన్నీ తప్పుడు పనులే. మీడియా నిన్ను పెంచితే మీడియా నమ్మనాబూతులు తెస్తావా? సీఎం అంటే లెక్కలేదా? పిఎం అంటే లెక్కలేదా నీకు? ఇప్పుడెందుకురా భయపడుతున్నావు? దాక్కుని బతుకుతున్నావు. నువ్వు కేదార్నాథ్లో ఉంటే పోలీసులు పట్టుకోరా? తోలు తీస్తా నా కొడగాని. నువ్వు ఎక్కడున్నా పట్టుకుంటారు, అందులో డౌటే లేదు. సజీవ దహనం అవుతాను. ఏమ్మా? రైట్, కంటిన్యూ చేయండి బాలకృష్ణ గారు, కంటిన్యూ. సజీవ దహనం అవుతాను, ఇది వర్షిణితో దహనం అవుతాను. ఎవరికి లాభం నువ్వు దహనం అయితే? ఎవరికి నష్టం? ధర్మం ఏమన్నా తగ్గిపోతుందా? రాష్ట్ర ప్రజలు ఏమన్నా బాధపడతారా? పోనీ దేశ ప్రజలు నీకేమన్నా, నీ వల్ల ఏమన్నా దేశ ప్రజలకు ఉపయోగం ఉందా? నువ్వు చస్తే చచ్చావని కూడా ఎవడు ఆలోచించడు. కాకపోతే నిన్ను నమ్మిందో, నువ్వు మందు పెట్టావో, మందు అలవాటు చేసావో, సిగరెట్లు అలవాటు చేసావో, డ్రగ్స్ అలవాటు చేసావో ఆ వర్షిణికి నాకు తెలియదు, కానీ నీతో పాటు పోతుంది అంతే. వాళ్ళ అమ్మ వాళ్ళు కాస్త బాధపడతారు. ఏం నాటకాలు ఆడుతున్నారా? వర్షిణికి డైరెక్ట్గా చెప్తున్నా,
నీ బుద్ధి మార్చుకుని వస్తే బాగుంటుంది. లేదు అంటే వాడు లోపలికి వెళ్తే నీ బతికేంటో నువ్వు ఆలోచించుకో. అదొక్కటి నువ్వు ఆలోచించుకో. నరం లేని నాలుగు కదా, నీ ఇష్టం వచ్చినట్టయితే మాట్లాడుకో. విష్ణు నన్ను చేర్చాలని చూశాడు, విష్ణు నన్ను మానభంగం చేయాలని చూశాడు. ఇలాంటి చెత్త నాటకాలు ఆడవాక ఎవడు నమ్మడం. ఏది ఏమైనప్పటికీ గౌతమి తల్లి ఒకటి మాత్రం స్ట్రైట్ గా చెప్తున్నా, వీరిని తొందరగా అరెస్ట్ చేయాలి. ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఒక 6-7 నెలల పాటు మెంటల్ హాస్పిటల్లో వెయ్యాలి. ఆ అమ్మాయికి మతి స్థిమితం ఉందా లేదా అనేది పాయింట్ కాదు, ఆ అమ్మాయికి డ్రగ్ టెస్ట్ కూడా చేయాలి. ఇలాంటివి దయచేసి ప్రజలందరూ చూసి టెంప్ట్ అవ్వకండి. భక్తి ఉండాలి, మూఢభక్తి ఉండకూడదు. ఏ స్వామీజీలో ఏ సాధువులో మీకు కనపడ్డా చేతనైతే ఓ నమస్కారం పెట్టండి, లేదంటే ₹10-10 దానం చేయండి. అంతే తప్పితే ఎగేసుకుంటూ పొలోమని ఇంటికి తీసుకురావాకండి. ఇక్కడ చిన్న మిస్టేక్ ఏం జరిగిందంటేనమ్మా, బిగినింగ్లో వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితిని చూసి వాడు ఆ దరిద్రుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బు ఆశ చూపించి వాళ్ళని కన్విన్స్ చేసి నాటకంతో అమ్మాయిని తీసుకెళ్ళాడు. రైట్. అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి వల్ల ఎవరు ఏమైనా పిల్లని ఏ తల్లిదండ్రులు వదులుకుంటారమ్మా? అదే వేశ్య వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా నేను వేశ్యని అని చెప్పుకోలేదు, కానీ వాళ్ళ పిల్లల్ని చాలా అద్భుతంగా పెంచుతుంది ఆ వృత్తిలోకి దించకుండా. దిక్కుమాలముండా కొడక, నువ్వు దేశానికి పట్టిన దరిద్రుడివి. ఓపెన్ గా శ్రీవర్షినికి కూడా చెప్తున్నా, ఇష్టమైతే రా, లేకపోతే ఆత్మార్పణ అన్నావు కదా, వాడితో ఖచ్చితంగా చావండి. దేశానికి ఏం ఉపయోగం లేదు, మీరు చచ్చినందువల్ల ఎవరో బాధపడరు. ఈ ఎదవ బెదిరింపులు బెదిరించద్దు. 2 రోజుల నుంచి రావాళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చారు మీడియాలోకి? భయం వేసిందా? డిపార్ట్మెంట్ వాళ్ళు మీకోసం చూస్తున్నారనే పాటికి లైవ్లోకి వచ్చారా? లేదు నేను పెట్టిన వీడియో చూసి లైవ్లోకి వచ్చారా? సిగ్గుచరం ఏమన్నా ఉందా ఇద్దరికి? అమ్మా, ఇంకొకసారి రాష్ట్రాలకి ఏం వస్తున్నాయో, ఏం ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడో ఏమీ తెలియదు. దీని అమ్మ కడుపు మాడ సంవత్సరం నుంచి ఈ నా కొడుకు వాళ్ళ తప్పితే ఇంకో వాళ్ళు లేదు. చివరిసారిగా ఇంకొకసారి చెప్తున్నానమ్మా గౌతమి తల్లి, ప్రజలందరూ తల్లిదండ్రులందరూ కూడా పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఫోన్లో ఏముంది కాస్త అబ్జర్వ్ చేయండి. రైట్. టెక్నాలజీ ముందుకెళ్తున్నాం అని అనుకుంటున్నారు, ముందుకెళ్ళట్లా. యువకులందరూ గోతిలో పడుతున్నారు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఏమ్మా, సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఇంకా ఏమన్నా ఉందా తల్లి? లేదు గురుగారు, మీరు ఎప్పుడు వస్తారు, ఆ ఎవిడెన్స్లని ఎప్పుడు తీసుకొస్తారు, అసలు ఎలాంటి ఎవిడెన్స్లు ఉన్నాయన్న దానిపైన కూడా ఇవాళ చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాము. మీరు ఎలాంటి ఎవిడెన్స్లు స్వీకరించారు ఏంటి అన్న దానిపైన కూడా. సో అదే, మీరు ఎప్పుడు హైదరాబాద్ వస్తారో కూడా చెప్పండి. నేను హైదరాబాద్ వస్తాను, కాస్త టైం ఉంది. ఎవిడెన్స్లు ఏమున్నాయి అనేది నేను చెప్పను. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికే డైరెక్ట్ గా అందజేస్తాము. వీడు గనక వారం రోజుల లోపల అరెస్ట్ అవ్వకపోతే నెక్స్ట్ 8th డే జరిగే సినిమా అదే. ఓకే. డైరెక్ట్ గా మేము అక్కడ కూర్చొని ముఖ్యమంత్రి గారి దగ్గర ఇవిగో ఎవిడెన్స్లు, వాడిని అరెస్ట్ చేసి తీసుకొస్తారా, మమ్మల్ని చంపేస్తారా? రైట్. అంత దూరం రాదు. ఇవాళ సాయంత్రం లోపల, రేపు సాయంత్రం లోపల ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు, వాడు లోపలికి వెళ్తాడు, అందులో డౌటే లేదు. రైట్ గురుగారు, థ్యాంక్ యూ. రైట్. అయితే చూస్తున్నాం కదా, ప్రెసెంట్ ఇప్పుడు ఇదే అంశం పైన ఏదైతే వీడియో రిలీజ్ చేశారో దానికి సంబంధించి ఈ ఆత్మార్పణం అనేది గత కొన్ని రోజులుగా, అంటే కొన్ని నెలలుగా అనుకోవచ్చు, ఏదైతే బెదిరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే శ్రీనివాస్కి యాంటీ అవుతుంది అని తెలిసిన తర్వాత వెంటనే ఈ డ్రామాని తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలోని
ఈ రోజు ఆయన రిలీజ్ చేసిన వీడియో కూడా ఏదైతే నిన్నటి నుంచి మనం చూస్తున్నాం, డబ్బులు మోసం చేశాడని, పూజల పేరుతోని చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నారని, అలాగే ఆస్తులు కూడబెట్టాడని, అలాగే ఈ అమ్మాయికి కూడా ఆస్తులు డబ్బులు ఇస్తానని చెప్పి ఆశ చూపించాడని, ఏవైతే మొత్తం కూడా ఈయన పైన అలిగేషన్స్ వస్తూ ఉన్నాయో, మొత్తం కూడా న్యూస్ అంతా కూడా నెగిటివ్ అయిపోతుంది, శ్రీనివాస్కి విరుద్ధంగా అవుతుంది అనుకున్న టైంలో మళ్ళీ ఆత్మార్పణ చేసుకుంటాము అని చెప్పి రిలీజ్ చేసిన ఈ వీడియో ఏదైతే ఉందో ప్రజలు మళ్ళీ నమ్మడానికి సిద్ధంగా లేరు అని అయితే ఖరాఖండిగా చెప్తూ ఉన్నారు. ఇటు బాలకృష్ణ అలాగే రుద్ర గారు కూడా వారి మాటల్లో కూడా వారు చెప్తున్నట్టు మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం. సో ఏదైనా సరే అసలు దీని వెనక ఏముంది, ఎందుకు ఇదంతా చేస్తూ ఉన్నాడు అన్న పూర్తి ఎవిడెన్స్లతోనే నేను సీఎం రేవంత్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేస్తాము, కలిసిన తర్వాత ఆ ఎవిడెన్స్ అన్నీ కూడా సీఎం చేతికే ఇస్తాము అన్నట్టు ఇటు బాలకృష్ణ చెప్పడం జరుగుతుంది. సో చూడాలి మరి ఆత్మార్పణ చేసుకుంటాము అని చెప్పి ఏదైతే వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నారో నెక్స్ట్ వీళ్ళ స్టెప్ ఏంటి, అసలు వీళ్ళు ఎక్కడున్నారు ఏంటి అన్న దానిపైన కూడా ఇంకా క్లియరెన్స్ రావాల్సి ఉంది.